ఓ అన్నా, గోల్డ్ కలర్ నీకు బాగుంటది, ఇదే వేసుకో. అన్నా, బట్టలు అన్నీ సర్దేసుండా, కావాల్సినవి అన్నీ సర్దేసుండా. ఇక బయలుదేరతామా? అత్త రా. ఇదంతా నా వల్లేరా. నన్ను నేను కాపాడుకోవడానికి నిన్ను బలిచ్చినట్టయిపోయింది. నాన్న అలా అందరి ముందు నిన్ను కొట్టడం నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. ఆ విజయశాంతి కోసం నువ్వు దెబ్బలు తినుండావు, నీకేం కర్మరా? అసలు ఆ పిల్ల కడికి నువ్వెందుకు పోయిండావు? ఆడపిల్లల విషయంలో వీడు తప్పు చేయడని మనకు తెలుసు కదత్తా. కానీ నాన్న ఆ విషయంలో కూడా వీడిని కొట్టాడంటే చిరుని ఎంత ద్వేషిస్తున్నాడో అర్థమవుతుంది. ఓ అన్నా, పరాయి ఆడపిల్ల మీద చెయ్యేసుంటే తండ్రిగా కోప్పడకపోతే ఆయన ఏం తండ్రి చెప్పు? ఆయన చూసేటప్పుడు మీద చెయ్యేసుండాను, తప్పుగా అనిపించినది కొట్టేసుండాడు, అంతే కదా. దానికి మీరంతా ఎందుకు బాధపడతాండారు? మీ నాయన ఏం చేసినా నీకు తప్పనిపించదురా. నువ్వు అర్థం చేసుకున్న దాంట్లో కొద్దిగైనా మా ఎన్న నిన్ను అర్థం చేసుకొనుంటే మాకెందుకీ బాధ? అర్థం చేసుకోలేదేమో గానే నాయనకి నా మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటాండారు? ఎంతమంది ఉండారు, అందరూ డాన్సులు వేస్తాండారు, ఎగురుతాండారు. అయినా నన్నే చూసుంటారంటే అర్థమైంది, నాయన కళ్ళు నన్ను ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాయనే కదా. నాయన కోపంలో కూడా అర్థం ఉండదత్తా.